ప్రోటోకాల్ పాటించలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లబ్దిదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తానని పోలీసులు చెప్పడంపై ఎమ్మెల్యే సవితా ఆగ్రహం వ్యక్తం చేశారు. సవితా అనుచరులను హాల్లోకి అనుమతించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపారు ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. అదే ప్రోటోకాల్ తప్ప ఇంకెవడని వచ్చిందనుకో చూసుకుంటారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లబ్దిదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తానని పోలీసులు చెప్పడంపై ఎమ్మెల్యే సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా అనుచరులను హాల్లోకి అనుమతించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? మైసమ్మ దేవాలయానికి సంబంధించి దేవాలయ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్ర స్థాయికి దారితీస్తుంది. అధికారులు తీర్పు చేస్తుండగా సబితా ఇంద్రారెడ్డి స్టేజ్ మీదకి వెళ్లకుండా స్టేజ్ కింద బయట చేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు, ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా పూర్తిగా అభివృద్ధి పనులకు సంబంధించి చెక్కులు ఇద్దామని చెప్పేసి అక్కడ చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకులను కావచ్చు, అక్కడ కౌన్సిలర్స్ కావచ్చు, పూర్తిగా స్టేజ్ పైకి రానివ్వకుండా ఎవరైతే చెక్కుల పంపిణీలో అలాగే అధికారులు ఎవరైతే వాళ్ళ మీద మాత్రమే స్టేజ్ పైకి పిలిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకల్ నాయకులు కూడా స్టేజ్ మీద పిలిచినప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు పిలవరు అని చెప్పేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సబితా ఇంద్రారెడ్డి వాగ్దానం చేసింది. పూర్తిగా కూడా అధికారులను కూడా పైకి తీసుకురావాలి, బీఆర్ఎస్ నాయకులు కూడా పైకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా అధికారులు అడ్డుకోవడంతో పూర్తిగా స్టేజ్ కింద ఉండి చెప్పి అధికారులతో ప్రోటోకాల్ సంబంధించి పాటించట్లేదు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎక్కువ లబ్ధిదారులు మాత్రమే అనుమతికి లోపలి ఇచ్చామని చెప్పేసి అనుమతి లబ్ధిదారులు కాని వాళ్ళని కూడా స్టేజ్ ఎక్కించమంటే బాగోదని చెప్పేసి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆమెకు సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను మాత్రం పూర్తిగా కాంగ్రెస్ నాయకులను కూడా కిందకి దింపాలి లేదా బీఆర్ఎస్ నాయకులను పైకి తీసుకెళ్లాలి అని చెప్పేసి పూర్తిగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ పక్క దేవాలయ అధికారులు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కావచ్చు, ఆలయ కమిటీకి సంబంధించిన అందరూ కూడా ఎంత చెప్పినా వెనుకపోవడంతో తను చివరికి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సమస్య చూసాము. ప్రస్తుతం తెలంగాణ మొత్తంగా కూడా ప్రోటోకాల్ అయితే కనిపిస్తుంది. గెలిచిన ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులతో కావచ్చు అధికార కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రోటోకాల్ సంబంధించి అధికార కార్యక్రమాలను కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, దేనికైనా కూడా ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కాలంగా గమనించినట్లయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారులు పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి తన విధంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.